నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ పట్టణంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పరంగిరాము. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని చెరువులన్నీ ఎండాకాలం తీవ్రత వలన ఎండిపోవడం జరిగింది. దీన్ని ఆసరాగా చూసుకుని కొంతమంది దళారులు మరియు ఇటుక బట్టీల వ్యాపారులు చెరువులో ఉన్నటువంటి మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుందన్నారు. వాస్తవంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్మిషన్ తీసుకుని మరియు గ్రామంలోని రైతులు మట్టిని తరలించుకుని పొలాల్లో సేద్యం చేసుకోవడానికి వినియోగించుకునే హక్కు ఉంటుంది. కానీ ఇతర అవసరాల నిమిత్తం ఎవరైనా తీసుకుని వెళ్లాలి అనుకునే సందర్భంలో మైనింగ్ అధికారుల యొక్క పర్మిషన్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్మిషన్ తోటి క్యూబిక్ మీటర్కు కొంత నామమాత్రపు రుసుము చెల్లించి మట్టిని కొని నియమాల ప్రకారం కొన్ని మీటర్ల పరిధి మేరకు తవ్వవలసి ఉంటుందన్నారు. కానీ ఈ యొక్క రైతుల పేర్లు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులు ఆ యొక్క బంక మట్టిని చాలా దారుణంగా మట్టి భూకాస్తులై మట్టిని అక్రమంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పర్మిషన్ లో ఒకరి పేర్లు ఉంటాయి, అక్కడ మట్టి తరలించే విధానం ఇంకో రకంగా ఉంటుంది. ఈ రకంగా చెరువులలో ఉన్నటువంటి బంక మట్టి తరలించడం ద్వారా ఆ యొక్క చెరువు యొక్క నాణ్యత